తెలుగుదేశం పార్టీకి మరి ముఖ్యంగా రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావుకు ఆయన నిబద్ధతకు చాలా కఠినమైన ప్రశ్నలు ఎదురయ్యాయి. ఇటీవల కందుకూర్ల హత్యకు గురైన లక్ష్మీనాయుడు కుటుంబానికి ప్రభుత్వం ఆర్థిక సాయం భూమి ప్రకటించగానే ఏబి వెంకటేశ్వరరావు చాలా ఓపెన్ గా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవ జరిగి ఒక హత్య జరిగితే దానికి కులాన్ని ఆపాదిస్తే కొందరు వ్యక్తులు అలా కులాన్ని ఆపాదించిన వాళ్ళ మీద కేసులు పెట్టి అరెస్ట్ చేసి లోపలేయాల్సింది పోయి దాన్ని ఎండోర్స్ చేసేలాగా మీరు ఆర్థిక సాయం ఎలా ప్రకటిస్తారు ప్రభుత్వం తరఫున, కావాలంటే మీ పార్టీల ట్రస్ట్ నుంచి ఇచ్చుకోండి అంటూ కూడా చాలా గట్టిగా మాట్లాడారు. ఇక్కడ వరకు ఏపీ వెంకటేశ్వరరావు వాదన సహేతుకంగానే ఉంది అన్న అభిప్రాయం అయితే చాలా మంది వ్యక్తం చేశారు. కానీ కాపు సంఘాల నుంచి మరి ముఖ్యంగా దాసరి రాము నుంచి వచ్చిన కౌంటర్తో మరి ఏపీ వెంకటేశ్వరరావు నిబద్ధత ఉన్న వ్యక్తి, నిజాయితీ వ్యక్తి అయితే దాసరి రాము చెప్తున్నట్టుగా కూడా చేయాలి కదా అన్న ఒక ప్రశ్న వస్తుంది. దాసరి రాము చాలా ప్రధానంగా 2-3 అంశాలు ప్రస్తావించారు. ఇవి తెలుగుదేశం పార్టీకి కూడా ఇబ్బందికరమైనవి. చూసే వాళ్ళకి ఓకే, తెలుగుదేశం పార్టీ తనకు అనుకూలమైన వాళ్ళ విషయంలో ఒకలా ఉంటుంది, ఇతరుల విషయంలో ఇంకోలా ఉంటుందా, ఏపీ వెంకటేశ్వరరావు లాంటి వాళ్ళు కూడా అలాగే ఉంటారా అన్న అభిప్రాయానికి అవకాశం ఇస్తుంది. దాసరి రాము 2-3 అంశాలని కీలకంగా ప్రస్తావిస్తూ ఉన్నారు. సరే, ఒక పేద కుటుంబానికి హత్యకు గురై రోడ్డున పడితే ఆ కుటుంబాన్ని ఆదుకునేందుకు సాయం చేస్తే తప్పు అని చెప్తున్నారు కదా. ఇది ప్రభుత్వంలో ఎప్పుడూ లేదు, ఏ జీవో ప్రకారం ఏ నిబంధన ప్రకారం చేశారని ప్రశ్నిస్తున్నారు కదా. మరి రామోజీరావు చనిపోతే ఆయన సంస్మరణ సభని ఏకంగా రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రభుత్వ ఖజానా నుంచి కోట్లాది రూపాయలు ఖర్చు చేసి ఎలా నిర్వహించింది అని దాసరి రాము ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇది వాల్యుబుల్ పాయింటే, ఎందుకంటే రామోజీరావు ఒక పత్రికాధినేత. ఆయనకు దాదాపు 10 కోట్ల రూపాయలు పెట్టి విజయవాడలో కార్యక్రమం చేశారు. పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి, కానీ ఆ రోజు ఏపీ వెంకటేశ్వరరావు లాంటి వాళ్ళు తప్పుపట్టలేదు. దాంతోపాటు ఇంకో విషయాన్ని కూడా ప్రస్తావించారు. సరే, దీనికే ఇంత ఇది అంటున్నారు కదా, మరి ఏ నిబంధన ప్రకారం అమరావతిలో రాజధానిలో ఎన్టీఆర్కి సంబంధించి 600 అడుగుల ఎత్తులో విగ్రహాన్ని పెడుతున్నారు మీరు అని ప్రశ్నించారు. ఆ నీరుకొండ మీద దాదాపు కొండ మీద మళ్ళా 100 అడుగుల బేస్ వేసి దాని మీద 200 అడుగుల హైట్లో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నారు. దీన్ని కేవలం డిపిఆర్ తయారీకే నిన్ననే ఒక సంస్థకు అప్పగించారు. మొన్న కేవలం డిపిఆర్కే 11.56 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. అంటే ప్రణాళికను రచించడానికి, అంటే ప్లానింగ్కే 11,56,00,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. ఆ విగ్రహ ఏర్పాటు అంటే 100 కోట్లకు సంబంధించింది. ఇది తప్పు, లక్ష్మీనాయుడు కుటుంబానికి డబ్బులు ఇవ్వడం తప్పు అని ఏపీ వెంకటేశ్వరరావు చెప్తున్న వాదన కట్టుబడి ఉంటే దీనిని కూడా ప్రశ్నించి ఉండాలి. రామోజీరావు సంస్మరణ సభను ప్రశ్నించాలి, ఎన్టీఆర్ విగ్రహాన్ని కూడా ప్రశ్నించాలి. ఎందుకంటే సరే, ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకుడు కాబట్టి ఎన్టీఆర్కు 100 కోట్లు పెట్టి 600 అడుగుల విగ్రహాన్ని పెడతారు, 200 అడుగుల విగ్రహాన్ని పెడుతున్నారు. హైట్ మాత్రం మొత్తం కొండ అంతా కలిపి 600 అడుగులు. మరి రేపొద్దు ఇంకో అధికారంలోకి వస్తుంది ఇంకో పార్టీ, మాకు ఇష్టమైన నాయకుడి విగ్రహాన్ని 1000 కోట్లతో 1000 అడుగులతో పెట్టుకుంటామంటారు. మరి అది కూడా 1000 కోట్లు ప్రజాధనమే కదా. ఇదో బ్యాడ్ ప్రాక్టీస్ కదా. ఎక్కడ ఒక నిబంధన అంటే ఏం లేదు కదా. ఒక మాజీ ముఖ్యమంత్రి అయినంత మాత్రాన్ని 100 కోట్లు పెట్టి విగ్రహాలు పెట్టాలని చట్టంలో ఎక్కడా లేదు కదా. కానీ రాష్ట్ర ప్రభుత్వం చేస్తోందంటే ఇది మా విచక్షణాధికారం, మా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అని అనవచ్చు. ఒకవేళ అలా ప్రభుత్వం విచక్షణతో నిర్ణయం తీసుకునే అధికారమే ఉంటే ఆ అధికారంతోనే రామోజీ సభ కావచ్చు, ఎన్టీఆర్ విగ్రహం కావచ్చు పెడుతూ ఉన్నప్పుడు ఇక ఏపీ వెంకటేశ్వరరావు ఆ లక్ష్మీనాయుడు కుటుంబానికి చేస్తున్న ఆర్థిక సాయాన్ని కూడా ప్రశ్నించకూడదు. ఎందుకంటే అది కూడా ప్రభుత్వ విచక్షణాధికారంతోనే చేసి ఉండొచ్చు కదా. అది ప్రశ్నించి ఇది ఎందుకు ప్రశ్నించలేదు? దాసరి రాము ఇంకొన్ని కూడా ప్రశ్నలు సంధిస్తున్నారు. ఇదే అమరావతిలో మీ సామాజిక వర్గానికి, అంటే డైరెక్ట్ గా ఆయన కమ్మ సామాజిక వర్గం అంటున్నారు, కమ్మ సామాజిక వర్గానికి చెందిన వివిధ రంగాలకు చెందిన ప్రముఖులకు అమరావతిలో ఏ ప్రాతిపదికన భూములు ఇస్తూ ఉన్నారు, దాన్ని ఎందుకు మీరు ప్రశ్నించడం లేదు అని ఏపీ వెంకటేశ్వరరావుని ప్రశ్నించారు. కులాలు ఆపాదిస్తున్నారని మాట్లాడుతున్నారు కదా. మరి తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు డాక్టర్ సుధాకర్ చనిపోతే డాక్టర్ సుధాకర్ చనిపోయాడు అనుకోకుండా దళిత డాక్టర్ సుధాకర్ని చంపేశారంటూ ప్రచారం చేశారు కదా. ఆడ దళిత అనే పదం ఎందుకు తెచ్చారు? అది కులాన్ని ఆపాదించడం కదా. అనంతబాబు డ్రైవర్ హత్యకు గురైతే కాపు సామాజిక వర్గానికి చెందిన అనంతబాబు దళిత సామాజిక వర్గానికి చెందిన డ్రైవర్ని చంపేశారంటూ ప్రచారం చేశారు కదా. మరి ఆ రోజు మీకు కులాల్ని ఆపాదించకూడదు, వ్యక్తిగత హత్యలకు అన్న విషయం మీకు గుర్తుకు రాలేదా అని ఏపీ వెంకటేశ్వరరావుని దాసరి రాముతో పాటు మరికొందరు కాపు సంఘాల నాయకులు కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. మరి ఎంతవరకు నిజమో సమాచారం మనకి కరెక్ట్ గా లేదు. కానీ వీరయ్య చౌదరి హత్య జరిగినప్పుడు 1 కోటి రూపాయలు ఇచ్చారు. మరి ఏ ప్రాతిపదికన ఇచ్చారు? అప్పుడు ఎందుకు ఏపీ వెంకటేశ్వరరావు ప్రశ్నించలేదు? ఏపీ వెంకటేశ్వరరావుకి కులాభిమానం విపరీతంగా ఎక్కువైపోయింది. అందుకే తన కులానికి అనుకూలమైన వ్యక్తులకి ఏం చేసినా, ప్రభుత్వం నుంచి ఎంత ఖర్చు పెట్టినా మాట్లాడరు. ఆయనకు మాత్రం కాపు వర్గం మీద విపరీతమైన ద్వేషం ఉంది. అందుకే ఒక పేద కుటుంబానికి సాయం చేస్తే దాన్ని ఈ స్థాయిలో ఏపీ వెంకటేశ్వరరావు ప్రశ్నిస్తూ ఉన్నారని కూడా దాసరి రాము, కాపు నాయకుడు దాసరి రాము నిలదీస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ ఏపీ వెంకటేశ్వరరావు తన నిబద్ధత నిరూపించుకోవాలంటే ఎన్టీఆర్ విగ్రహం పైన కూడా ప్రశ్నించాలి.
రామోజీరావు సంస్మరణ సభ అయిపోయింది, కానీ దాన్ని కూడా తప్పు పట్టాలి. ఈ భూ కేటాయింపులు కావాల్సిన వాళ్ళకి అన్నిటికీ మించి చెప్పాలంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఒక హత్యకు గురయ్యారు. ఆయన కుమారుడికి ఏకంగా ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చారు. ఏది పర్మనెంట్ ఉద్యోగం, అది కూడా అసెంబ్లీలో బిల్లు పెట్టారు. ఆ రోజు కూడా మరి ఎందుకు ఏబి వెంకటేశ్వరరావు స్పందించలేదు, తప్పు పట్టలేదు అన్న ప్రశ్న కూడా వస్తోంది. ఇలా సెలెక్టివ్ గా కొన్ని వాటిని మాత్రమే తప్పుపట్టి మిగతా వాటి మాకేమీ తెలియనట్టు వ్యవహరించడం ద్వారానే ఏబి వెంకటేశ్వరరావు లాంటి వాళ్ళు తమ వాళ్ళకు ఒకలాగా ఇతరులకు ఒకలాగా ఉంటారు, వ్యవహరిస్తూ ఉంటారు అన్న ఒక విమర్శకు అవకాశం ఇస్తోంది.